హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసరికి ఓం భీమ్ బుష్. మూవీ చూశాక నాకైతే ఓకే పర్లేదు ఒకసారి చూడొచ్చు అనిపించింది. నాకు ఎందుకు అలా అనిపించింది అనే దాని గురించి మనం ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. సో ఇక రివ్యూలోకి వెళ్తే మూవీ మొత్తం హీరో అతని ఫ్రెండ్స్ అదే అండి శ్రీ విష్ణు గారు ఇంకా అతని ఫ్రెండ్స్ ప్రియదర్శి గారు రామకృష్ణ గారు చుట్టూనే మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ ముగ్గురు కలిసి ఒక భైరవపురం అనే ఊరికి వెళ్తారు. సో ఆ ఊరిలో ఒక సంపన్ మహల్ అనే ఒక మహల్లో ఒక నిధి ఉంటుందన్నమాట. సో ఆ నిధిని దక్కించుకోవడానికి చేసే ప్రయత్నం ఎలా అవుతుంది, అది వీళ్ళకి దొరికిందా లేదా అనేది వాని గురించి మూవీ మొత్తం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం నాకు మరీ అంతగా కామెడీ అంత అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ సగం తర్వాత నుంచి ఇంకా ఫుల్ కామెడీ అనమాట. సో మొత్తం 2 hours అయ్యాడు. కామెడీతో పాటు ఒక స్మాల్ మెసేజ్ కూడా మూవీలో ఉంటుందన్నమాట. సో ఆ మెసేజ్ ఏంటో అనేది మీరు మూవీ చూసాక తెలుసుకో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ముగ్గురు లేకపోతే మూవీ లేనట్టే. సో టోటల్ ఫుల్ ఫన్ అంతా ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళు కాకుండా ఇంకా మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా ఎవరి పర్ఫార్మెన్స్ అంతగా లేదు. సో హీరోయిన్ కూడా ఏదో పేరుకే పెట్టినట్టు అనిపించింది. సాంగ్స్ కూడా అంతే మాకు ఎక్కలేదు. ఓకే ఏదో అలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి నా రివ్యూ. సో నా రేటింగ్ వచ్చేసరికి 2.75 అవుట్ ఆఫ్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.